అందరికీ నమస్కారం. భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము. కృష్ణ కృపమూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక సర్యులు. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 20వ శ్లోకం. అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధతరాష్ట్రం కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపర్తే ధనురుద్యమ్య పాండవాః ఋషికేశం తదా వాక్యం ఇదామహ మహీపతే. తాత్పర్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికెను. భాష్యం. యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టే అనూహ్యమైన సేనావ్యూహముచే ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పై వాక్యం ద్వారా అర్థమవుతుంది. హనుమద్ చిహ్నతమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయ్యింది. ఎందుకంటే రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయం చేశాడు. అప్పుడు శ్రీరామునికి విజయము లభించింది. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరూ అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే. అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు అతని నిత్య దేవేరి అయిన సీతాదేవి, లక్ష్మీదేవి అక్కడే ఉంటారు. కనుక అర్జునునికి ఎటువంటి శత్రుభయం లేనే లేదు. అన్నిటికీ మించి ఋషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనం చేయడానికి స్వయంగా ఉన్నాడు. ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది. తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టి అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.